ఓకే. ఓం 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 వసుదేవసుతం దేవసుతం దేవం దేవం కంసచాణూరమర్దనం కంసచాణూరమర్ధనం దేవకీ దేవకీ పరమానందం పరమానందం కృష్ణం కృష్ణం వందే వందే జగద్గురుం జగద్గురు శ్రీకృష్ణం శ్రీకృష్ణం వందే వందే జగద్గురు. జగద్గురుం. సర్వం శ్రీకృష్ణ సర్వం అర్పణమస్తు. శ్రీకృష్ణార్పణమస్తు. ఎక్కడ దేవం మనం 20వ శ్లోకం అయిందండి. 22. 20, 21, 22 కూడా అయిపోయింది. ఆ, 23 నుంచి మొదలు పెట్టాలి. అది పెద్దగా ఉందని చెప్పి ఆత్రం. ఉమ్, ఉమ్. మళ్ళీ ఒకసారి మనం వెనక్కి వెళ్ళి 4 రోజులైంది కదా, చూద్దాం. 20, 21, 22 3 శ్లోకాల్లో స్వామి మనకి ఏం చెప్తున్నారంటే, ఎటువంటి కర్మలు చేసేవాళ్ళు, ఎటువంటి పనులు చేసేవాళ్ళకి ఆత్మశాంతి అదే ఆత్మసిద్ధి జరుగుతుంది, ఆత్మదర్శనం జరుగుతుంది, పరమాత్మ జరుగుతుంది అని చెప్పి మనకు అక్కడ చెప్తున్నారు. అందులో మొట్టమొదటి దాంట్లో 19లో కనుక మనం ఒకసారి వెనక్కి వెళ్ళి చూసుకుంటే, సమస్త కార్యాలు అన్ని మనం చేసే పనులన్నీ ఎటువంటి కోరికలు సంకల్పాలు ఏమీ లేకుండా చేస్తారో వాళ్ళకి ఈ జ్ఞానాగ్ని అనేది జ్ఞానంతో మనకు వచ్చిన శక్తి ఈ కర్మ ఫలాలన్నింటినీ కడిగేస్తుంది, నాశనం చేసేస్తుంది అని చెప్పి 19లో చెప్తున్నారు. అట్లాగే 20లోకి వచ్చేటప్పటికి, ఎవరైతే ఈ నిష్కామ కర్మ మన ప్రతి చోట కూడా ఒకటి, మనకి కర్మలు చేసే ముందు మనకి దాని గురి ఫలితాన్ని మనం ఆశించవద్దు అని చెప్పి ఇది ప్రతి శ్లోకంలోనూ ఆల్మోస్ట్ చెప్తున్నారు. ఎందుకంటే మనం ఈ కర్మల చేత మనం చేసేవన్నీ కర్మ, రోజు నిత్యం ప్రతిదీ మనం ఏం చేసినా అది కర్మ కిందకి వస్తుంది. దానికి ఒక ఫలితం ఉంటుంది. మనం ఒక పని చేసేటప్పుడు ఏం చేస్తాము, ఈ పని చేస్తే నాకు ఈ ఫలితం రావాలి, లేకపోతే ఈ ఫలితం వస్తే నేను ఈ పని చేస్తాను, ఏదో ఈ విధంగా మనం రకరకాలుగా మనం ముక్కోవటము, అనుకోవటము, సంకల్పం చేసుకోవటం చేస్తాం. అందుకని చెప్పి మనకి ఈ సామాన్య మానవులైన మన అందరికీ దాంట్లో నుంచి బయటికి తీసుకురావడానికి ఆయన ప్రతి శ్లోకంలోనూ ఏం చెప్తున్నారు, మీరు ఏ పని చేసినా కూడా కర్మ ఫలాన్ని ఆశించవద్దు, అది నాకు వదిలేయండి అని చెప్పి. అందుకని కర్మ ఫలాన్ని ప్రతి శ్లోకంలోనూ మనకి ఈ కర్మ ఫలాపేక్ష లేకుండా, అంటే కర్మ గురించి మనం చేసే పని గురించి ఎటువంటి ఫలం కావాలి, ఆపేక్ష అనేది, ఆ కోరిక అనేది లేకుండా ఉండాలి ఒకటి. రెండవది, నిరంతరము సంతృప్తి కలవాడే ఉండాలి. ఎప్పుడు కూడా తృప్తిగా ఉండాలి. నాకు ఇది లేదు, నాకు అది లేదు, నాకు అది కావాలి, నాకు ఇది కావాలి, ఇది తక్కువైంది, అది తక్కువైంది అని ఎప్పుడు అనుకోకూడదు. దేవుడు నాకు ఇది ఇచ్చాడు, నేను సంతోషంగా ఉన్నాను, నాకు తృప్తి. ఎందుకంటే మనం చిన్న ఇల్లు అని చెప్పి మనం ఫీల్ అవుతుంటాం, కానీ ఇల్లు లేని వాడి కంటే మనం బెటర్గానే ఉన్నాం కదా. అట్లాగే మా పిల్లలు లేరని బాధపడతారు చాలా. పిల్లలు ఉన్నారని చెప్పి ఇంతమంది పిల్లల్ని పోషించాలని కొంచెం, అంటే అందరికీ అనుకుంటాం. ఎక్కడో ఒకసారి ఎక్కడ అనిపిస్తుంది, అయ్యో వాళ్ళని బాగా పెంచలేకపోతున్నాయి, బాగా చేయలేకపోతున్నాయి, ఇంకా బాగా చదివించి ఉండాల్సిందే అని. అసలు పిల్లలు లేని వాళ్ళకంటే మనం నయమే కదా. అట్లాగే ఉద్యోగం లేని వాడికంటే మన ఉద్యోగం ఉన్న వాళ్ళు మనం నయం కదా. ఈ విధంగా గనక మనం ప్రతి విషయం కనుక చూసుకుంటే, అవతల వాళ్ళకంటే మనం ఒక తృప్తికరమైన పరిస్థితిలో ఉన్నాం మనం. అందుకని భగవంతుడు ఇచ్చిన దాన్ని ఇంతే ఇచ్చాడే, ఇదేనా అని విసుక్కోకుండా, దాన్ని తిట్టుకోకుండా, భగవంతుడు ఇచ్చిన దాన్ని సంతోషంగా స్వీకరించి, స్వామి నాకు ఇది ఇచ్చావు, నాకు ఇది తృప్తి, నేను సంతోషిని, నాకు ఆస్వాదించు. ఎందుకంటే మనం ఏం చేయక్కర్లేదు. డబ్బులు లేవు, డబ్బులు లేవు, డబ్బులు లేవు అనుకునే దానికంటే డబ్బులు వస్తాయి అనుకుంటున్నాం కదా. లేదు లేదు అనేది అనుకోకుండా ఏం కావాలో చెప్పు, చేరప్పుడు ఆయన ఇస్తాడు ఆ టైంకి, అది వేరే విషయం. మనం మ్యాజిక్ బుక్ లో కూడా అదే చెప్పుకున్నాము. లేదు లేదు అనే బదులు కావాలి కావాలి అనుకోమండి. ఇక్కడ భగవంతుడు మనకు అన్ని ఇచ్చాడు. కళ్ళు, ముక్కు, చెవులు, చేతులు, కాళ్ళు అన్ని మనకి సరైనగా పనిచేస్తున్నాయి, సరైన పరిస్థితిలో ఉన్నాయి. మనం మన జీవితాన్ని సక్రమంగా నడుపుకోగలుగుతున్నాము. ఈ అవయవాలన్నీ మనకు తోడ్పడుతున్నాయి. అప్పుడు ఎందుకంటే ఏం కావాలి, తృప్తి. ఒక 10 కోట్లు ఇస్తాను, చిటికిన వేలు ఇచ్చామంటే ఇచ్చేస్తారా?
ఎవరండి? ఎవరు కదా, ఎవరు కదా. సరే, కిడ్నీలు అమ్ముకునే వాళ్ళు అది వేరే విషయం, పక్కన పెట్టండి. మామూలు పరిస్థితుల్లో ఎవరినన్నా ఓ 10 కోట్లు ఇస్తాను మీకు కిడ్నీ వేలు ఇవ్వండి అంటే ఎవరు ఇస్తారు? ఎవరు? అంటే అంత విలువైనటువంటి అవయవాల్ని నీకు భగవంతుడు ఇచ్చాడు కదా, నీ శరీరాన్ని ఇచ్చాడు కదా, ఇంతకంటే మనం తృప్తి పొందాల్సిందే ఉంది. అది తర్వాత దేనిని ఆశ్రయించకుండా ఉండాలి. ఇంకా ఈ మూడవది, దేని మీద మనం ఎక్కడ ఎవరి దగ్గరికన్నా వెళ్ళి షెల్టర్ ఎక్కడ తీసుకోకూడదు. నీకు ఉన్నది ఆత్మ, భగవంతుడు. ఈ భగవంతుడి ఆశ్రయం తప్ప నీకు వేరే ఆశ్రయం ఏది నీకు అక్కర్లేదు. ఈ మూడు తీసుకోకుండా ఉన్న వాళ్ళకి కూడా ఈ ఈ మనకి మనం చేసే పని అంటే ఈ మూడు లేకుండా మనం అన్ని పనులు చేస్తూనే ఉంటాం. ఆ పనులన్నీ లోకహితార్థం, ప్రజల కోసము, ఈ లోక కళ్యాణం కోసం ఎటువంటి ఫలితాన్ని ఆశించకుండా చేస్తే ఈ కర్మల యొక్క ప్రభావం ఏదైనా ఉంటే అది మన మీద పడతానమాట. అందుకని ఈ మూడు ఉన్న వాళ్ళకి ఈ పాపం సంభవచ్చు అని చెప్పి ఒకటి 21వ శ్లోకంలో చెప్తున్నారు. 22లోకి వచ్చేటప్పటికి మళ్ళీ ఆశ అనేది ఉండకూడదు. ఆశ అనేది ఉండకూడదు. తర్వాత ఇంద్రియాన్ని, మనస్సుని నిగ్రహించుకోగలిగి ఉండాలి. మనం మనస్సుని నిగ్రహించుకుంటే ఆటోమేటిక్గా మన ఇంద్రియాలు కూడా మన కంట్రోల్లోకి వచ్చేస్తాయి. ఏదైనా మన కంట్లో పడిన దృష్టి, మన చూపు ఏదైనా వస్తువు మీద పడింది, లేదా ఒక తినేదాని మీద పడింది, నీకు అలా ఇది బాగుంది, ఇది తీసుకుంటే బాగుండే, కొనుక్కుంటే బాగుండే, వస్తే బాగుండే అంటే చెయ్యి ఆటోమేటిక్గా అక్కడికి. అందుకని ఎప్పుడైతే మన మనసుని నిగ్రహించుకుంటామో, ఏది మీ దృష్టి చూపు ఎక్కడ పడినా కూడా మనని దాన్ని ఆశించకుండా ఉంటాము వాళ్ళకి. తర్వాత ఎవరి దగ్గర నుంచి ఏ వస్తువు తీసుకోకూడదు. మనం చెప్పుకున్నాం మనం దాని గురించి కూడా. ఆ ఇది దొంగ సావిత్రి గారు చెప్తా ఉన్నారు కదా, సాధువు ఒక ఇంట్లో పడుకుని పొద్దునే లేచి వెళ్తే వెంటి చెంబు తీసుకెళ్ళిపోతాడు ఏంటి అని ఆలోచిస్తే అది దొంగతనం చేసుకుని వచ్చింది. కాబట్టి అటువంటిది ఏదైనా మనం ఎట్లా వచ్చింది, వాడు మనకు ఏ విధంగా ఇచ్చాడు, వాడు ఏ విధంగా సంపాదించాడు, ఏం తెచ్చాడు మనకు తెలియదు. కాబట్టి ఆ వస్తువు తీసుకున్నప్పుడు దాంతో పాటు దానికి ఉన్న కర్మఫలం కూడా మనకు అనుకుంటుంది. నేను కష్టపడి సంపాదించి తీసుకొచ్చి ఇచ్చినైతే మీకు కూడా తృప్తిగా ఉంటుంది. నేను ఏదో అక్రమాలు చేసి తీసుకొచ్చిన డబ్బు అయితే మీరు తిన్నప్పుడు దాని యొక్క ప్రభావం మీకు వస్తుంది. అందుకని చెప్పి మనం ఏది చేసినా కూడా ఎవరి దగ్గర ఏమీ తీసుకోకూడదు. ఆశ అనేది ఉండకూడదు. ఆశలో మళ్ళీ మన దురాశ ఇంకా ఎక్కువ ఉన్నాయి కదా, అవన్నీ ఉండకూడదు. ఇంకోటి ఇంద్రియాలు, మనసు నిగ్రహించుకొని ఉండాలి. ఇంకొకటి ఎవరి వస్తువులు మనకు తోసింది, మన పరుల సొమ్ము పాము అంటే మనం అనుకున్నాం కదా, ఆ విధంగా అన్నమాట. ఇట్లాంటి 3 గుణాలు ఉన్నప్పుడు ఈ పాపాలు ఏవి మనకి ఈ శరీరంతో చేసేటువంటి, మనం ఏ శరీరంతో దేహంతో చేసే కర్మలతో ఏమైనా పాప పుణ్యాలు ఏమైనా ఉన్నా అవి మనకు అంటుకోవు. ఇప్పుడు ఆశ లేదనుకోండి, మనం ఇంకేం ఎక్కువ పని చేయాల్సి వస్తుంది చెప్పండి. ఏమి తినాలనిపించకూడదు, కోరిక పోదు, ఇంకా ఏమనిపిస్తుంది? ఇవన్నీ లేకపోతే పక్కడ దగ్గర నుంచి ఏదైనా వస్తువు తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది కదా, ఏముండదండి. ఏముండదు. అట్లాంటివి ఇవన్నీ చేసేవాడు ఈ బంధనాల్లో నుంచి మనకి తప్పించుకుంటాడు అని చెప్పేసి అది ఒకటి. ఇక మూడోది వచ్చి మన 22వ శ్లోకంలో, ఇది చదవాలనుకుంటా 22. 22 చదవాలండి. సరే అయితే 22 చదవండి. యదృచ్ఛాలాభ సంతుష్టో ద్వంద్వాతీతో విమచ్చరః నమః సిద్ధావసిద్ధౌ చ కృత్వాపి న నిబధ్యతే. సమహ కదా అది, ఏంటి సమహ? ద్వంద్వాతీతో విమత్సర సమహ సిద్ధావసిద్ధో. సమహ. సమ యదృచ్ఛ లాభ సంతుష్ట, అప్రయత్నంగా దొరికిన దాంతో తృప్తిపడేవాడు, సంతోషాన్ని పొందమని. ద్వంద్వాతీత, శీతోష్ణ సుఖ దుఃఖాది ద్వంద్వములను అతిక్రమించిన వాడు, లక్ష్య అంటే పట్టించుకునేవాడు. విమత్సర, మాత్సర్యం లేనివాడు. సిద్ధౌ, ఫలము యొక్క ప్రాప్తి అందును లేక కార్యం యొక్క సిద్ధి అందును. అసిద్ధౌచ,
ఫలం యొక్క అప్రాప్తి అందును సమబుద్ధి కలవాడును కృత్వా కృత్వాపి అంటే కర్మ చేసినను నా నిబధ్యతే బంధింపబడడు. అప్రయత్నంగా మనకి ఏదైనా దొరికింది, దారిలో వెళ్తున్నాం, మనకేదో దొరికింది, చుట్టుపక్కల ఎవరు లేరు, మామూలుగా మన కర్తవ్యం ఏంటి, తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో అప్పు చెప్పేస్తాం, లేకపోతే ఎవరిది ఏంటని అడుగుతాం, ఏదో చేస్తాం. ఇవన్నీ కాకుండా మనకి ఏదైనా అనుకోని లాభం ఏదైనా వచ్చింది అనుకోండి. సపోజ్ మనం ఏదైనా షాప్కి వెళ్ళాం కొనడానికి, వాడు 50% డిస్కౌంట్ ఉందండి దీని మీద అని చెప్పాడు, మనకు తెలియకుండా కొనేసాం, కొన్నాక 50% డిస్కౌంట్ ఇచ్చేయటం అంటే మనకు అనుకోకుండా వచ్చినట్టే కదా లాభం మనకి. అవునండి. అంతే కదా. సో దానివల్ల మనం సంతోషం, అబ్బా అనుకోకుండా నాకు 50 రూపాయలు వేసాం, అప్పుడు 50% డిస్కౌంట్ ఇచ్చాడు కదా, మన సంతోషం అనుకోకుండా అయ్యో 50% ఇచ్చాడు మనకు తెలియకుండా, ఇంకా పెద్ద చీర తీసుకుని ఉండేవాళ్ళమే, 50% ఇస్తాను అనుకున్నట్టయితే ఒక పెద్ద వస్తువు కొనేవాళ్ళం కదా, ఇవన్నీ అనుకోకూడదు. లేకపోతే ఇంకో 60% ఇస్తే, ఇంకో 10% ఇస్తే బాగుండేదేమో అనిపించుకోండి. అప్రయత్నంగా మనకి ఏదైనా లాభం వచ్చింది, మనకి ఏదైనా దొరికింది, ఏదైనా లభించింది అంటే దాంతో తృప్తి పడాలి. వాడు 2 కొంటే 3 ఫ్రీ అండి అంటాడు, సరే 3 కొంటే 5 ఇస్తారా అని అడుగుతాం. అలా మనం అనుకోకుండా మనం వెళ్ళినప్పుడు, అనుకోని లాభం ఏదైనా జరిగినప్పుడు మనం దాంతో తృప్తి పడాలి. ఇంతే వచ్చింది చాలే, ఇది కూడా ఇవ్వకపోయినా మనం అందరూ ఇప్పుడు 10,000 రూపాయలు చేరి 10,000 రూపాయలు చెప్పినా కొనేస్తాం కదా, ఎలా కొందామనే కదా వెళ్ళాము, వాడు డిస్కౌంట్ ఇచ్చాడు కాబట్టి 5,000 మిగిలింది అని చెప్పి తృప్తి పడాలి. అయ్యో అట్లయితే 20,000 చీర కొనుక్కునేవాడు కదా అని అనుకోకూడదు, ఎందుకంటే 20,000 చీర మీద డిస్కౌంట్ ఉండకపోవచ్చు. మనకు అప్రయత్నంగా అనుకోకుండా ఏదైనా లాభం వస్తే దాంతో తృప్తి పడమాట. సుఖ దుఃఖాది ద్వంద్వములను దాటినవాడు, సుఖము దుఃఖము ఈ రెండు సమానంగా వీటిని దాటేయాలి. మన సుఖం వచ్చినప్పుడు ఎగిరిగంతేయకూడదు, దుఃఖం వచ్చినప్పుడు అయ్యో అని కుంగిపోకూడదు. శీతలము ఉష్ణము, చలిగా ఉందని చెప్పి దుప్పట్టు కప్పుకొని, ఉష్ణంగా ఉంది వేడిగా ఉందని చెప్పి వెంటనే షర్ట్లన్నీ తీసేసి ప్యాల కింద వేసేసుకుని, అవన్నీ రెండు సమానంగానే చూసుకోవాలి. చలి ఉన్నా మనం అలాగే తీసుకోవాలి, వేడి ఉన్నా మనం అలాగే తీసుకోవాలి, రెండింటినీ సమానంగా. అట్లాగే సుఖ దుఃఖాలని సమానం. వీటన్నిటిని కూడా మనం రెండో విధమైన భావం లేకుండా, ద్వంద్వ భావాలు లేకుండా ఒకే విధంగా మనం దాన్ని పరిగణించగలిగినప్పుడు, అవన్నీ సమంగా చూసుకున్నప్పుడు మనం ఏమవుతుంది, సుఖమైన దుఃఖమైన కానీ ఏదైనా మనం దాటి ముందుకు వెళ్ళిపోతాం, రెండు ఒకటిగా తీసుకున్నప్పుడు. అట్లాగే మాత్సర్యం, అసూయలేమి లేనికుండా ఉండాలి. ఈ ఐషడ్ వర్గాలు మనం చెప్పుకున్నాం కదా, కామక్రోధ మోహ మద మాత్సర్యాలని అని చెప్పని, ఇవన్నీ ఏమీ ఉండకూడదు. ఫలము యొక్క ప్రాప్తాప్రాప్తములందు సమబుద్ధి గలవాడు. మనం చేసాము ఒక పని, దాని వలన వచ్చే ఫలితం రావచ్చు, రాకపోవచ్చు. మనం ఏదైనా ఒక పని చేసినప్పుడు దాని వలన ఫలితం రావచ్చు, రాకపోవచ్చు. రెండింటినీ వచ్చినప్పుడు రానప్పుడు కూడా నువ్వు సమానంగా ఉండాలి, సమబుద్ధి ఉండాలి. ఈ రెండింటినీ కూడా, రాలేదు సరే మనకు ప్రాప్తి లేదు, వచ్చింది మనకు ప్రాప్తి, అంతే. అయ్యో రాలేదు, అయ్యో రాలేదు, వాళ్ళకి ఇచ్చాడు మనకి ఇవ్వలేదు, మాల దేవుడి మాల చేసి ఇచ్చారు, దేవుడి మాల వాళ్ళకి ఇచ్చారు నాకు ఇవ్వలేదు, ఈ ప్రాప్తి అంటే వస్తుంది. ఈ ప్రాప్తి రాకపోతే నువ్వు ఎదురుగా ఏంటంటే కూడా రాదు. ఒకసారి చిన్నజీవి స్వామి వచ్చారు పక్కన, తెలిసిన వాళ్ళ ఇంటికి పిలిచారు, రండి తీర్థం తీసుకుంది కానీ వెళ్ళారు. చాలా మంది ఉన్నారు, అందరితో దాదాపు 100 మంది ఉన్నారు, అందరిలో నేను కూడా వెళ్ళాను. సరే వర్షం నిల్చున్నాం, తీర్థం ఇస్తున్నారు, నేను వెళ్ళి తీర్థం పెట్టి చేయవల నాకు 2 సార్లు 3 సార్లు పెట్టినా ఇవ్వాల నాకు. సార్ పక్కన శిష్యులు అందులో ఒక ఆయన తెలిసిన అన్నాడు, సార్ మీరు ఇట్లా నేను ఇస్తానన్నా. నేను ఆయన దగ్గర తీసుకోవాలి కానీ ఈయన దగ్గర తీసుకుంటే నాకు ఉపయోగం ఉంది అని ఏంటో అని ఆలోచిస్తే, ఆయన షర్టు అవన్నీ ఉంటే ఆయన ఎవరు పైన ఉండకూడదు ఆయన.
అందుకని అప్పుడు గుర్తొచ్చి నువ్వు ఇవ్వరు కదా అప్పుడు షర్టు బని నన్ను తీసేసి మళ్ళీ అప్పుడు ఇచ్చాను. ప్రాప్తం. లేదనుకోండి, అయ్యో ఇవ్వలేదని నేను బాధపడుతూ కూర్చుని అమ్మయ్య ఇచ్చారని చెప్పి ఎగిరిగంతేసి ఈ రెండు కూడా సమానంగా మనకు ప్రాప్తిస్తుంది. మనం ఎక్కడున్నా మనకు దేవుడు మనకి ఇచ్చేది మనకి ఎక్కడున్నా మనకు వస్తుంది. రాదు మనకు లేదు. సింపుల్. ఈ రెండింటిని సమబుద్ధితో చూడగలగాలి. వచ్చినా ఎగిరిగంతే ఎక్కలేదు, రాకపోయినా బాధపడి ఓ కుంగిపోయి నసుకుంటూ రాదు. ప్రాప్తం ఉన్నది ఎక్కడున్నా వస్తుంది, ఎక్కడికి పోదు. ఎక్కడైనా వస్తుంది. ప్రాప్తం లేదు ఏం చేసినా రాదు. నువ్వు ఎంత ముందు వెళ్ళి నిలబడినా నిన్ను పట్టించుకోదు అది. అవునండి. అది ఎట్లాంటి మనుషుడు ఇట్లాంటివి చేసిన వాడు ఈ బంధాల నుంచి విముక్తులవుతాడు, బంధింపబడడు. ఇట్లాంటి కర్మలు చేసిన వాడు వీటినన్నింటినీ చూసుకున్నవాడు ఏ బంధాలలో నుంచి మనకి బయటపడతాడు అనమాట. ఈ కర్మను ఆచరించటం దాని యొక్క లక్షణాలు ఇక్కడ కొన్ని చెప్పుకుంటూ వచ్చి అక్కడ కర్మయోగంలో కూడా కొన్ని అఖండ జ్ఞానం గురించి కూడా జ్ఞానయోగం మధ్య రెండు కలిపి చెప్తారు. ఎందుకంటే కర్మయోగం తర్వాత మనకి జ్ఞానయోగం వచ్చింది కదా. 3వ అధ్యాయంలో కర్మయోగం తర్వాత జ్ఞానయోగంలో తీసుకొచ్చారు. ఎందుకంటే కర్మ అనేది ఏంటో తెలిస్తే దాన్ని ఆచరించటం అనే దానికి ఆచరించేటప్పుడు ఏమేమి పద్ధతులు పాటించాలి అనేది పాటిస్తే జ్ఞానయోగంలోకి వస్తాం. జ్ఞానం అనేది మనకు కలుగుతుంది, ఆత్మసిద్ధి కలుగుతుంది అనేది చెప్పడం కోసం కర్మయోగం తర్వాత జ్ఞానయోగం గురించి చెప్పారు. అందుకని మనకి ఈ రెండు ఒకదానికొకటి సంధానమై ఉంటాయి అన్నమాట. ఇట్లాంటి జ్ఞాన గుణములు ఉన్నవాడు అంటే ఈ మనం ఇప్పుడు చెప్పుకున్న ఆసక్తి లేనివాడు, లేకపోతే సంతృష్టి అప్రయత్నంగా వచ్చిన దాన్ని సంతృష్టి పొందటం, సుఖ దుఃఖాలు కష్ట సుఖాలు ప్రాప్తం అప్రాప్తం అన్ని సమానంగా చూసుకునేవాడు జ్ఞానాన్ని త్వరగా పొందుకుంటాడు. ఇవన్నీ జ్ఞాన గుణాలు అనమాట. ఇవన్నీ చేసినప్పుడు మనకు శరీరంతో ఏ పని చేసినా కూడా మనకి దాని యొక్క ఇంపాక్ట్ దానివల్ల మనకేమి మన శరీరాన్ని కానీ మన కర్మలకు కానీ మనకి దేనికి మన దానివల్ల ప్రభావితం అనమాట. దాంతోపాటు ఇప్పుడు ఈ కర్మలు ఇన్ని చేస్తే ఏమవుద్ది అని చెప్పి చూసాము. ఇప్పుడు కర్మరాహిత్యం అనేది ఎట్లా వస్తుంది, కర్మరాహిత్యం అనేది కర్మల్ని ఎవరిని వదిలేయటం అనేది దాన్ని వాళ్ళకి ఎట్లా సిద్ధిస్తుంది అనేది నెక్స్ట్ శ్లోకంలో చెప్తున్నారు. చూద్దాం. చదువు. గత సంగస్య ముక్తస్య జ్ఞానావస్థిత చేతసః యజ్ఞాయాచరతః కర్మ సమగ్రం ప్రవిలీయతే. గత సంగస్య దేని అందును సంగము లేనివాడు అంటే ఆసక్తి లేనివాడు. దేని మీద మీరు ఏం చేసినా నాకేమి శ్రద్ధ ఉంటుంది దాని మీద. ముక్తస్య రాగద్వేష కామ క్రోధాది రూపాలు నుంచి సంసార బంధం నుంచి విడవబడినవాడు. జ్ఞానావస్థిత చేతసః ఆత్మజ్ఞానమునందు నిలిచి ఉన్న మనసు గలవాడు. యజ్ఞాయ భగవత్ ప్రీత్యర్థం లేక పరప్రాణి యొక్క హితం కొరకు లేక ధర్మం కొరకు ఆచరత కర్మమును ఆచరించువాడవు మనుజుని యొక్క కర్మ సమగ్రం సంపూర్ణముగా విలీనమైపోవచ్చున్నది అంటే బంధాదులను కలిగింపుగా నశింపవచ్చున్నది. దేని యందును ఆసక్తి లేనివాడు రాగ ద్వేష కామ క్రోధాది రూప సంసార బంధముల నుండి విముక్తుడును ఆత్మజ్ఞానమునందే మనస్సు నిలకడగలవాడును భగవత్ప్రీత్యర్థం లేక పరప్రాణి హితార్థం లేక ధర్మం నిమిత్తము కర్మనాచరించేవాడును నగు మనుజుని యొక్క కర్మ యావత్తు విలీనమైపోవచ్చున్నది అంటే జన్మ బంధాలను కలిగింపుగా నశించుచున్నది. ఎటువంటి అటాచ్మెంట్? గత సంఘర్ష సంఘము కోరిక ఆసక్తి ఎట బంధనాలు ఏమీ ఉండవు. ఉండండి, సంసారంలో ఉండండి, ఈ సంఘంలో ఉండండి, అన్నిట్లో ఉండండి, కానీ దేనికి మనం పని వేసుకుని కట్టుకుని ఉండవచ్చు.
ఎంతవరకు భార్య అయినా, భర్త అయినా, బిడ్డలైనా, మనవలైనా, మనవలైనా, ఎవరైనా సరే ఎంతవరకు అంతవరకు. ఇప్పుడు ఇది ఇదివరకంటే సతీసాగమనంలో ఆ భర్త పోతే ఆవిడ కూడా ఆ దీంట్లో కాల్చి వెళ్ళిపోయి ఆవిడ కూడా సతీసాగమనం అని చేసేవాడు. తర్వాత అది పోయింది. ఇప్పుడు కొన్ని ఎంత 40 ఏళ్ళు, 50 ఏళ్ళు, 60 ఏళ్ళు కలిసి సంసారం చేసిన ఇద్దరు ఎవరి దారిన వాళ్ళు ఒక్కొక్కరుగా పోవాల్సిందే కానీ ఆయన పోయాడని ఈమె పోతుందా, లేకపోతే ఈయన పోయిందని ఆయన పోతున్నాడు? పోరండి, పోరు. పోవట్లేదండి, ఎవరి దారి పోవట్లేదు. వాళ్ళదే. ఎవరి బతి వాళ్ళదే. అందుకని నువ్వు తర్వాత అయినా ఏకాకి జీవితం గడపాల్సిన అవసరం ఉంది కదా ఎవరో ఒకళ్ళు. అవునండి. అప్పుడు నువ్వు ఈ కోరిక, ఈ ఆసక్తి అనేది ఏముంది ఇంకా దాంట్లో? ఎంతవరకు ఉండాలో అంతవరకు మనం ఉంచుకోవాలి. ఎక్కువగా మనం దానికి పాపులర్. రెండోది, ఫలాసక్తితో ఆచరింపబడినప్పుడు కర్మబంధం కలిగించు. ఏదైనా ఫలితం కావాలి, ఫలం అనేది మన ఫలితాన్ని మన దాని యొక్క ఈ ఈ ఈ రిజల్ట్ ఉండాలి, లేకపోతే దీని వల్ల ఇది రావాలి అని మనం ఏదైనా అట్లాంటి ఆసక్తి ఉన్నప్పుడు మన కర్మబంధంలో మనం చిక్కుకో. అందుకని అవి లేకుండా ఉండాలన్నమాట. ఎప్పుడు ఇది జన్మకి మంచి కారణం అవుతుంది. ఎప్పుడు మనం సంఘరహితంగా ఎటువంటిది ఆసక్తి మీద లేకుండా, ఫలాభిలాష అనేది ఏమీ లేకుండా, ఇది జరిగితే ఇది రావాలి అనేటువంటి కోరిక ఏమీ లేకుండా ఉన్నప్పుడు ఆ కర్మే జీవుణ్ణి విముక్తికి దారితీస్తుంది. ఈ ఎన్నో కోట్ల జీవరాశులు ఈ ప్రపంచంలో ఉన్నాయి మనతో పాటు. అందుకని ఇందులో 4 లక్షణాలు ఈ శ్లోకంలో చెప్తారు మనకి. దీని వలన ఈ 4 లక్షణాలని మనం గనక పాటించగలిగితే ఈ కర్మ ఫలము అనేది ఇది నాశనం. మనం ఇంతకు ముందు చేసిన, తెలిసి తెలియక చేసిన కర్మలన్నీ వాటి వల్ల మనకు వచ్చిన ఫలితం ఏదైతే ఉందో మన అకౌంట్లో డిపాజిట్ అయిపోయింది కదా, మనం చేసినంత అదంతా తీరిపోద్ది, క్లీన్ అయిపోద్ది, శుద్ధి అయిపోద్ది. మన గంగలో మునిగితే మన పాపాలన్నీ పోతాయని కదా గంగ దగ్గరికి వెళ్ళి మునుగుతాం. లేదంటే కనీసం వెళ్ళకపోయినా నీళ్లు తీసుకొని నీళ్లు చల్లుకుంటే కనీసం మనకు ఆ పుణ్యమన్నీ వస్తుందని చెప్పి కదా. అట్లాంటివన్నీ 4 లక్షణాలు కనుక మనం పాటిస్తే మనకు ఆ అవసరం ఉండదు అని చెప్పి చెప్తున్నారు. ఆ 4 లక్షణాలు ఏంటి? ఒకటి, విషయాసక్తి, ఫలాసక్తి, సంగం. ఆసక్తి అనేది ఎటువంటి ఆసక్తి? విషయాల మీద కానీ, ఫలితాల మీద కానీ, దేని మీద, తినేదాని మీద కానీ, దేని మీద ఆసక్తి ఉండకూడదు. రెండవది, రాగ ద్వేష కామ క్రోధాది రూపము సంసార బంధాలు. వీటిలోంచి బయటికి ప్రేమ ఉండకూడదు, కోపం ఉండకూడదు, తర్వాత కోరిక ఉండకూడదు, ఏమీ ఉండకూడదు, ద్వేషం ఉండకూడదు, ఏమీ ఉండదు. ఎవరి మీద ద్వేషం ఉండకూడదు, ఎవరి మీద కోపం అన్నిటికీ ఉండకూడదు, అన్నిటికీ అతీతంగా ఉండాలి. అన్నిటికీ స్పందించకుండా ఉండాలి. ఎందుకంటే మన జీవితంలో ముందు స్పందన అనేది రియాక్షన్ వస్తుంది. రియాక్షన్ కాకుండా కనీసం రెస్పాండ్ అన్న అవకుండా ఉండాలి. ఓకే అసలు అప్పుడు ఎంత అంతేలే, ప్రశాంతంగా ఉంటుందో, అంతే కదా సార్? అంతే కదా మరి. సంతోషం కనపడకుండా, దుఃఖం కనపడకుండా అలాగుంటే ఎంత హ్యాపీగా ఉంటుంది, ప్లెజెంట్ గా ఉంటుంది, అంతే. అది అది చెప్పి అందుకని చెప్పేది సంతోషంగా సుఖంగా ఉండాలని నువ్వు ఇట్లాంటి ఏం పట్టించుకోవు. అది 2. ఈ సంసార బంధాలు ఇవన్నీ ఏం లేకుండా. మూడోది, ఎప్పుడు కూడా మనం ఆత్మజ్ఞానం మీదనే మన మనసు అంతా ఉండాలి. మన మనసు ఎప్పుడు ఆత్మజ్ఞానం, మన మనసు ఎప్పుడు మన ఆత్మ గురించి, నేను అనే దాని గురించి, నా గురించే నేను ఎప్పుడు ఆలోచిస్తూ ఉండాలి. ఈ 4వది వచ్చి, ఏ పని చేసినా మనం భగవంతుడి ప్రీతి కొరకు, భగవంతుడు సంతోషిస్తాడు మనం ఈ పని చేస్తే, మన పితృదేవత సంతోషిస్తారు, లేకపోతే పక్క వాళ్ళు సంతోషిస్తారు. ఈ విధంగా అన్నమాట. మనం ఏ పని చేసినా కూడా భగవంతుడికి ప్రీతి కలిగించేది. భగవంతుడికి ఏది ప్రీతి కలిగిస్తాయి? దాన ధర్మాలు, మంచి పనులు, లేకపోతే కోపం లేకుండా ఆయనసేపు ఆయన మీద చెప్పారు కదా మనకి 9 రకాలైన భక్తిలో మనం ఎప్పుడు స్మరణము,
ఆయన గురించి ఎటువంటి ఫలితాన్ని ఆశించకుండా నిరంతరం 24 గంటలు 7 రోజులు ప్రతి క్షణము ఆయన గురించి ఆలోచిస్తూ పాడుకుంటూ చదువుకుంటూ ఈ విధంగా భగవంతుడికి ప్రీతి కలిగించేయి. అది లేదు సరే, అట్లీస్ట్ పరహితార్థం, ఇతరులకి మన పక్కన ఉన్న వాళ్ళకి ఉపయోగపడేది ఏదైనా, అంటే సంఘ సేవ చెయ్యి, లేకపోతే ఎవరైనా కష్టంలో ఉన్నారు వాళ్ళని ఆదుకో. నువ్వు కనీసం ధన సహాయం చేయలేవు, ఓకే, శ్రమదానం అయితే చేయగలవు కదా, అది చెయ్యి. ఏది వీలైతే అది. భగవంతుడి ప్రీతి కలిగించేదైనా చెయ్యి, లేకపోతే యువతల వాళ్ళకి ఎవరికైనా నువ్వు అవతల వాళ్ళకి సహాయం చేస్తే మానవ సేవే మాధవ సేవ అని చెప్పారు కదా మనకి. ఉం? మానవ సేవ అవునండి. మాధవ సేవ అని చెప్పారు కదా. ఇప్పుడేంటి, ఎక్కడైనా యాక్సిడెంట్ అయినా ఎవరైనా ఉంటే వాడు చచ్చిపోయే పరిస్థితులు ఉంటే హాస్పిటల్ తీసుకెళ్లే ప్రయత్నం పోయింది. ఏం చేస్తున్నారు? అంబులెన్స్ ఫోన్ చేస్తారండి వచ్చేస్తుంది. అవన్నీ పోయినాయి. ఇప్పుడు ముందు వీడియోలు తీసుకుంటాడు, ఉమ్. వాడు విలవేలా కొట్టుకుంటుంటాడు. 10 మంది అక్కడ చేరి దాని గురించి చర్చిస్తారు, వీడియో తీసుకుంటారు, ఫోటోలు తీసుకుంటారు, వాట్సాప్లో పెట్టుకుంటారు, లేకపోతే సోషల్ మీడియాలో పెట్టేస్తారు ఇట్లా అయింది అని చెప్పి. అంతేగాని ఏదో వెళ్ళే కారు ఆటోను ఆపి వాడిని తీసుకుని దాంట్లో పెట్టడం, లేకపోతే ఏదైనా ప్రథమ చికిత్స చేయడానికి ఏదైనా వీలుంటే అది చేయటము, లేదు అదేమి నిద్రగా ఆడుతుంటే ఏదో గుడ్డ, ఏదో ప్రయత్నం అనేది చేసే పరిస్థితి పోయి. ఇప్పుడు ఎంతసేపును ఇవి తీసుకోవటం, సోషల్ మీడియాలో పెట్టుకోవటం. అట్లా కాకుండా పరహిత ప్రజలు పక్క వాళ్ళకి మన సహాయం, పొరుగు వాడికి తోడుపడవై అని చెప్పింది కదా మనకి. ఆ విధంగా ఇవన్నీ ఎప్పుడైతే చేస్తామో జ్ఞానావస్థ యందు జ్ఞానం యొక్క పొందటం అనే దాని మీద ఎప్పుడైతే నీ మనసు నిలకడక దాని మీదనే ఉంటుందో కర్మలన్నీ నశించిపోతాయి. నువ్వు చేసే కర్మల యొక్క ఫలితం ఏదన్నా అదంతా నశించిపోతుంది. అంటే మనం ఈ జ్ఞానం గురించి ఆలోచనలో ఉన్నవాళ్ళం, ఆ స్థితిలో ఉండేవాళ్ళం, మన మనసు ఎప్పుడు దాని మీదే ఉండేటప్పుడు మనం ఎన్ని కర్మలను ఆచరించినా అవన్నీ ఈ నిప్పులో పడిన కాగితం శలభం ఏదో ఉంటాయి కదా, అవన్నీ ఎట్లా మాడిపోతాయో మనం చేసిన పాపాలన్నీ ఈ జ్ఞానం అనేటువంటి నిప్పులో అన్ని కాలిపోతాయి. అది కనుక ఇది కర్మరాహిత్యం కావాలి అంటే మనకి ముందు మనం జ్ఞానం అత్యావశ్యం. మన కర్మరాహిత్యం పొందాలి అంటే కర్మలన్నిటిలో నుంచి మనం విడిపోవాలి, బయటకు రావాలి అంటే జ్ఞానం అనేది మనకు చాలా ముఖ్యం. అది నేర్చుకోవాలన్నమాట. అది లేనప్పుడు దాంట్లోనే ఉండి దాంట్లోనే మునిగిపోతుంటే ఎన్ని పుష్కరాలు వెళ్ళినా ఎన్ని స్నానాలు చేసినా ఏం ఉపయోగం. అట్లాగే ఈ యజ్ఞాలు దైవము, కర్మ, ధర్మము, పరహితము, వీటి కొరకు తప్ప మనం యజ్ఞాలు దేనికి చేయవు. ఇతర విధంగా ఏం చేసినా కూడా మనకి 3 అధ్యాయాలు చెప్పినట్టు మళ్ళీ మన కర్మల ఫలితం మనం అనుభవిస్తాం. మనం యజ్ఞాలు హోమాలు ఎన్ని చేస్తుంటాం ఇంట్లో, ఎందుకు చేస్తాం? మనం బాగుండాలని చేస్తాం, కానీ భగవంతుడి కోసం కాదు. మనం ఎక్కడ ఈ ఇళ్లలోకి వెళ్ళినప్పుడు చేస్తారు, పెళ్లిళ్ళప్పుడు చేస్తారు, కొంతమంది ఏదైనా పరిహారాలు ఉంటే, దోషాలు ఉంటే వాటి కోసం చేస్తారు. ఇవన్నీ ఏది చేసినా కూడా ఆయన కోసం చేయాలి. ఇవన్నీ చేసినప్పుడు వీటి వల్ల వచ్చేటువంటి మనం ఈ 4 లక్షణాలని మనం గనక చెప్పినట్టయితే, ఈ 4 లక్షణాలు ఏంటి? ఒకటి ఆసక్తి లేకుండా ఉంటాం, రెండోది రాగద్వేషాలన్నీ మనకి పట్టించుకోకుండా బయటికి ఆ బంధాల నుంచి విడిపడి బయటికి రావటం, మూడోది ఆత్మజ్ఞానాన్ని గురించి ఎప్పుడు మన మనస్సు దేవుడి మీదనే, భగవంతుడి మీదనే, ఆత్మ మీదనే నిలబడి ఉంచటం, నాలుగోది ఏ పని చేసినా అది భగవంతుడికి ఇష్టపడేదో లేకపోతే పరులకి ఎవరికైనా మనం సహాయం చేసేదో, అట్లాంటిది వాళ్ళ పరులు మంచి కోసం చేసేది ఏదైనా ఉంటే అది. ఈ 4 పనులు కనుక మనం చేసినట్టయితే మనం చేసే పనులన్నీ ఈ పాప కర్మలు ఇవన్నీ కూడా మొత్తం కడిగేస్తాయి. అందులో ఇంకో విశేషం ఏంటంటే ఇక్కడ ఒక వర్డ్ చెప్తారు, ప్రవిలీయతే అని చెప్పి ఒక శబ్దం మనకి లాస్ట్ లో ఉంచండి ఈ శ్లోకంలో. కర్మ సమగ్రం ప్రవిలీయతే, సమగ్రము ప్రవిలీయతే అంటే
ఇంత కూడా శేషం మిగలదు, సున్నా శేషం. ఆ నాశనం అయిపోవటం కూడా, ఈ కర్మరాహిత్యం పొందటం కూడా, మనకు చేసిన ఫలితాలు పోవటంలో కూడా, సరే ఇంకో కొద్దిగా ఉంది, ఇంకో పుణ్యకార్యం చేసినప్పుడు ఈ కొంచెం తీసేద్దాంలే అని ఉండదు. ఎప్పుడైతే నువ్వు జ్ఞానాన్ని, ఆత్మజ్ఞానాన్ని పొందుతావో అప్పుడు నీకు ఏ శేషము లేకుండా, ఏమీ మిగలకుండా, నీకు ఎటువంటి ఈ కర్మఫలాలు లేకుండా మొత్తం నాశనం చేసేస్తాయి అన్నమాట. ఎక్కడా కూడా దాని యొక్క ఆ అది కనపడదు, ఆ ట్రేస్ అనేది కనపడదు, అన్నీ వెళ్ళిపోతాయి. అందుకని అంటే లీయతే అంటే నాశనం అవటమే, విలీయతే అని కూడా నాశనం అవటమే, ప్రవీలీయతే అంటే మొత్తం అనమాట, ఎక్కడా కూడా ఎటువంటి శేషం లేకుండా సమగ్రం మొత్తం ఆ, నాశనం అయిపోతుంది అనమాట. ఇట్లాంటివి చెప్పినప్పుడు, మనం ఇట్లాంటివన్నీ ఉన్నప్పుడు మనకి సాధకులకి, మనం సాధించడానికి ఏదైనా కావాలి అని చెప్పి సాధన మొదలు పెట్టే వాళ్ళకి కానీ, భక్తులకు కానీ, ఈ మోక్ష సాధన కోసం ప్రయత్నించే ఈ ముముక్షువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కానీ, ఓహో ఇవన్నీ చేస్తే మనకి అవకాశం ఉందని కొంచెం ధైర్యం వస్తుంది. చేసి ఏదో ఒకటి ఇవాళ ఒక నిమిషాన్న కూర్చుందాం అని మొదలు పెడితే, రేపు 1.5 నిమిషం, ఎల్లుండి 2 నిమిషాలు, 3 నిమిషాలు, అట్లా కొంచెం 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 మనం ఆత్మజ్ఞానంలోకి వెళ్తాం మనం. ఇవన్నీ చేసేటప్పుడు మనకి ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇవన్నీ నాశనం అవటం గురించి, ఆత్మకి శరీరానికి మధ్యలో ఉన్నది ఏంటి? శ్వాస. అంతే కదా. శరీరం నిలబడాలి అంటే మనకేం కావాలి? శ్వాస, గాలి శ్వా- అవసరం అండి. గాలి అవసరం. అదే అదే శ్వాస ఎక్కడి నుంచి మనం దాన్ని శ్వాసలో తీసుకుని దాంట్లో కూర్చుంటే అది ఎక్కడికి వెళ్తుంది? మళ్ళీ మన ఆత్మకి అనుసంధానం చేస్తుంది కదా శ్వాసతో. మన ధ్యానంలో కూర్చున్నప్పుడు శ్వాస మీద మనం ధ్యాస ఉంచినప్పుడు, ఆ శ్వాస మనకి తీసుకుంటూ వదిలేసేటప్పుడు మనకి ఎక్కడికి వెళ్తాం? మనం మెల్లమెల్లగా మన అవును, లోపలికి వెళ్తాం. అవును, అంతే కదా. అవునండి. సో శరీరం అనేది తాత్కాలికమైందైనా శాశ్వతంగాందైనా, ఆత్మ అనేది శాశ్వతమైనప్పుడు దానికి దీనికి మనకు అనుసంధానం అయ్యేది శ్వాస ద్వారా అవుతుంది. ఎప్పుడైతే మన శ్వాస అనేది కంట్రోల్లో ఉంటుంది, మనం కొంచెం అడావిడిగా స్పీడ్గా నడవటం, పరిగెట్టడం చేసాం అనుకోండి, శ్వాస పైకి కిందకి ఎక్కువగా జరుగుతుంది. అదే నెమ్మదిగా ఉన్నాం అనుకోండి, సమస్త స్థితిలో మెల్లగా దాని పాటికి అది వచ్చేది. కానీ చాలా మంది మనం శ్వాస పనంతటా మనం తీసుకున్నప్పుడు వదిలేసేటప్పుడు తప్ప, దానంతరం అదే శ్వాస జరుగుతుంది. మనం పని చేసుకునేటప్పుడు, మాట్లాడేటప్పుడు, నడిచేటప్పుడు, కూర్చునేటప్పుడు, చదువుకునేటప్పుడు, ఏది చేసేటప్పుడైనా శ్వాస దాని పాటిగా జరుగుతూనే ఉంటుంది. అది మనం కనుక గమనించి ఆ శ్వాసను తీసుకునేటప్పుడు కనుక మనం వింటే, శ్వాస తీసుకునేటప్పుడు సోం అని వస్తుంది, శ్వాస వదిలేసేటప్పుడు అం అని వస్తుంది. సోం అంటే ఆత్మ, అమ్ అంటే పరమాత్మ. సోమ్ అంటే పరమాత్మ, అహం అంటే ఆత్మ. సో ఈ ఆత్మ పరమాత్మ ఈ రెండు శ్వాసలో నుంచే మనకి మన శరీరాన్ని నిలబెట్టి మనకి జ్ఞాన సిద్ధిని, జీవితాన్ని మనకి ఇస్తుంది. అందుకని ఇప్పుడు మన శ్వాస మీద మనకి ధ్యాస ఉండాలి. మన ప్రత్యేక తీసుకుని వదిలేసేటప్పుడు కాదు, దానంతరం అది శ్వాస జరిగేటప్పుడు మనం దాన్ని గమనించగలగాలి. అప్పుడు ఇది వస్తుంది. అందుకని గీతలో ఏం చెప్తున్నారు ఆయన, ఇవన్నీ కూడా ఈ కర్మరాహిత్యం, ప్రతివాడు కావాల్సింది ఏంటి? ప్రతివాడు ఏమనుకుంటాడు? నాకు ఈ కర్మరాహిత్యం వద్దు. మనం అందరం అనుకుంటాం కదా, ఈ మంచి ఈ మోక్షం వచ్చేసి పైకి వెళ్ళిపోతే చాలు, మళ్ళీ జన్మ అనేది లేకుండా ఉంటే చాలు, మనం అందరం రోజు అనుకుంటాం. ఎవరిని అవునండి, అనుకోరా? అనుకుని వాళ్ళు ఎవరిని ఉన్నారు? అనుకుంటామండి అందరం. అనుకుంటాం కదా. అటువంటప్పుడు దానికి నువ్వు సాధన చేయాలి. ఊరికే ఎందుకు వస్తుంది? ఈ బంధాలని విడిపోవాలి అంటే నువ్వు బంధాలను విడగొట్టుకోవడానికి ముందు సాధన చేయాలి కదా. సార్ బంధాలు విడగొట్టుకోవడానికి సాధన చేయవసరం లేదు సార్, బంధాలు నిలబెట్టుకోవడానికి సాధన చేయాలి సార్. బంధాన్ని నిలబెట్టుకోవటం అనేది మనకు ఎట్లాగో అవతల మాట్లాడతారు, ఇవన్నీ ముందు అవతల మన బంధాలను ఏర్పరచుకోకుండా ఉండాలని కదా. మనం ఇప్పుడు ఆ బంధం అనేది ఉన్నప్పుడు మనకు ఆ రాగద్వేషాలన్నీ వస్తాయి. ఆ రాగద్వేషాలన్నీ వదిలేయాలంటే బంధాలు ఉండకూడదు. అది ఇప్పుడు మనం ఎప్పుడైతే
మా ఒకదానికి ఒకటి పెంచుకుంటూ వెళ్తాం. మనం ఇంతకుముందు చెప్పుకున్నారు ఒకసారి సందర్భంలో ఒక ఆయన తపస్సు చేసుకోవడానికి వెళ్ళి ఎలుకలు వచ్చినాయి అని చెప్పి పిల్లిని తీసుకొచ్చి, పిల్లి వచ్చిందని చెప్పి ఆవుని తీసుకొచ్చి ఆవు కోసం అని చెప్పి గడ్డి తీసుకొచ్చి గడ్డి కోసం అని చెప్పి పొలం పెట్టుకొని ఇవన్నీ బంధాలు. అవునండి. ఇవన్నీ ఏమీ లేకుండా ఉండగలిగినప్పుడు ఈ బంధరాహిత్యం అనేది ఉండాలన్నమాట. ఇది ఉన్నప్పుడు మనకి ఎట్లయితే ఈ ఇవన్నీ ఉన్నప్పుడు మనకి మన స్థితి మహా ఉన్నతమైన పరిస్థితిలో ఉంటుంది మన స్థాయి. అట్లా ఉన్నప్పుడు ఈ శ్లోకంలో ఏం చెప్తారంటే, నువ్వేమి చేయకుండా ఉండొద్దు, నువ్వు చెయ్యి, ఎంత చేసినా కూడా నువ్వు బంధాలతో ఆసక్తితో నీకు రాగద్వేషాలన్నీ ఏం లేకుండా చేసినప్పుడు ఈ కర్మ ఫలితం అనేది నీకు ఏది అంటదు. అందుకని నువ్వు ఈ 4 లక్షణాలు ఎవరైతే అనుష్ఠిస్తారో వాళ్ళు కర్మబంధం నుంచి విముక్తులవుతారు. ఈ 4 శ్లోకాలు అవి చెప్పింది అనమాట. ఈ యజ్ఞం అనే దాని గురించి చెప్పారు కదా ఇందాక. యజ్ఞం అనే దాని గురించి ఏం చెప్తున్నారు అనేది 24లో వస్తుంది. ఇది కూడా కొంచెం పెద్ద శ్లోకం, దానికి అర్థం పోదాం కంటిన్యూ చేద్దాం. బ్రహ్మార్పణం బ్రహ్మ హవిర్బ్రహ్మాగ్నౌ బ్రహ్మణాహుతం బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మ కర్మ సమాధినా. ఇది యజ్ఞం గురించి మనకి ఇందాక ఈ శ్లోకంలో చెప్పారు కాబట్టి 23లో దాని గురించి కొంచెం విపులంగా ఇక్కడ చెప్తున్నారు అనమాట. యజ్ఞం నందు అర్పణం, సృక్కు శ్రోము మునగు హోమ సాధనాలు. అంటే ఇప్పుడు యజ్ఞాలు చేసేటప్పుడు మనం ఈ నవధాన్యాలు, తర్వాత మరమరాలు, ఆ ఇది ఏమి నెయ్యి, ఇవన్నీ వేస్తారు కదా, వాడతాం కదా, అవన్నీ అనమాట హోమ సాధనాలు. బ్రహ్మమే. అవిహి అన్నము నెయ్యి మొదలగు హోమ ద్రవ్యములు బ్రహ్మమే. బ్రహ్మగ్నౌ బ్రహ్మమనడి అగ్ని యందు బ్రహ్మణ బ్రహ్మస్వరూపుడవు యజమాని చేత హుతం హోమము చేయబడినది. బ్రహ్మ ఇవ బ్రహ్మమే. బ్రహ్మ కర్మ సమాధిన సర్వము పరబ్రహ్మమే అనేది ఏకాగ్ర భావంతో ఆ యజ్ఞాది కర్మను చేయు. తేన అతని చేత, ఆ బ్రహ్మనిష్ఠుని చేత గస్తవ్యం పొందదగిన ఫలమును బ్రహ్మేవ బ్రహ్మమే అగును. దీని తాత్పర్యం అర్థం శ్లోకానికి అంటున్న తాత్పర్యం చిన్నది. యజ్ఞమునందలి హోమ సాధనములు, హోమ ద్రవ్యములు, హోమాగ్ని, హోమం చేయువాడు, హోమం చేయబడినది అన్నియును బ్రహ్మస్వరూపములే అనేది ఏకాగ్ర భావముతో ఆ యజ్ఞాది కర్మలను చేయు మనుషులు బ్రహ్మమునే పొందగలడు. అన్నమయ్య గారు చెప్పారు దీంట్లో ఒక చోట. ఏంటది? ఒక కీర్తనలు ఉన్నాయి కదా ఆయన, అందులో ఒకటి ఉంది. బ్రహ్మం ఒక్కటే పరబ్రహ్మం ఒక్కటే. బ్రహ్మం ఒక్కటే, పరబ్రహ్మం ఒక్కటే, అన్నీ ఒకటే అని చెప్పి ఇక్కడ స్వామి అదే చెప్తారు. అన్ని బ్రహ్మస్వరూపాలే. నువ్వు చేసేది ఏదైనా అదే బ్రహ్మమే. ఇందులో కాంతి ఏది లేదు. ఈ సృష్టి, అన్నం, నెయ్యి, నవధాన్యాలు, పొళ్ళు, యజ్ఞ పొడి, ఇవన్నీ యాగంలో పొడేస్తారు. ఆ పొడి ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? పరమాత్మ సార్, పరబ్రహ్మ సృష్టి నుంచే వచ్చినాయి సార్. సృష్టిలో నుంచే వచ్చింది. సృష్టి ఎక్కడి నుంచి వచ్చింది? పరబ్రహ్మ దగ్గర నుంచి వచ్చింది, బ్రహ్మ దగ్గర నుంచే వచ్చింది. కాబట్టి అది బ్రహ్మస్వరూపమే కదా. మనము అట్లాగే కదా, సృష్టిలో నుంచి వచ్చినమే కదా, మనము బ్రహ్మస్వరూపమే కదా. ఈ విధంగా ప్రతిదీను బ్రహ్మస్వరూపమే. నువ్వేం చేసినా, నువ్వు యజ్ఞం చేసినా, యజ్ఞం సామాన్లు ఉన్నా, హోమ సామాన్లు ఉన్నా, చేసేవాడు, చేయించేవాడు, జరిగేది ఆ హోమము, ఇవన్నీ కూడా బ్రహ్మస్వరూపాలు. ఇందులో ఏది నీదేమీ లేదు. అందుకని బ్రహ్మము పరబ్రహ్మము రెండు ఒకటే అని ఆయన అని చెప్పింది. ఇది మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. నేనేం చేస్తున్నాను, చేసింది ఏంటి, దీనివల్ల ఏముంది, ఇవన్నీ కూడా బ్రహ్మస్వరూపాలు, బ్రహ్మ చెప్పినవే, దానివే. నేనేమి ప్రత్యేకంగా నాకేం లేదు. అందుకే కదా ఆయన గీతలు చెప్పాడంట, మనం
చేసేవాడు చేయించేవాడు అన్నీ నేనే, నీదే ఉంది అని చెప్పాడు. నువ్వేమో చంపుతున్నావు, నువ్వేమో బతికిస్తున్నావు, బతికించేది నేనే, పుట్టించేది నేనే, బతికించేది నేనే, లయం చేసేది నేనే అని చెప్పే కదా ఆయన చెప్పింది మరి. అవునండి. కాబట్టి అన్ని బ్రహ్మస్వరూపాలే, నువ్వు బ్రహ్మస్వరూపమే, నువ్వు చేసే యజ్ఞము బ్రహ్మస్వరూపమే, అందులో వాడే వస్తువులు బ్రహ్మస్వరూపమే, అన్ని బ్రహ్మస్వరూపాలైనప్పుడు ఇంక నీదేంటి? ఏమీ లేదు. మనం ఎందుకంటే మనం ఏం చేస్తాం, ఈ నామము రూపం, మన పేరు, శరీరము, ఇవన్నీ మిథ్య మనకి. కానీ మనం ఇదే నిజం అని నమ్ముతాం. నా పేరు, ఊరు నాది అని చెప్పి ఇవన్నీ మనం ఇది నిజం అని నమ్ముతాం. నమ్మేసి దాని మీద దాని కింద దాంట్లోనే బతుకుతాం. ఎప్పుడైతే నువ్వు ఈ రెండు నాది కాదు, నేను లేను అనుకున్నావో అప్పుడు నువ్వు ఆ పరిస్థితికి వెళ్తావు. దీన్నే అంటారనమాట. మనం ఇది ఎట్లా అంటే, ఈ స్థితిని, ఇప్పుడు మనం ఉన్న స్థితి ఎట్లాంటిదంటే, తాడు చూసి పాము అనుకుంటాం చూసారా చీకటి. అవునండి. ఆ విధమైన పరిస్థితిలో ఉంటాం. అది ఆ భ్రాంతి, అది అంటే తాడు తాడే, కానీ మనకు ఒక క్షణం అది చీకట్లో అలా అనిపిస్తుంది. అంటే మన భ్రాంతి, మాయ. వీటన్నిటిలో నుంచి బయటికి రావాలి. ఈ ఇవన్నీ కూడా ఎప్పుడైతే అజ్ఞానంలో ఉండేవాడు ఏమనుకుంటాడు, ఇవన్నీ కూడా నావే, నేనే చేశాను, నా వల్లనే వచ్చింది, ఇవన్నీ అనుకుంటాడు. అలా కాకుండా ఈ జగత్ అంతా బ్రహ్మస్వరూపమే, ఇందులో ఉన్న ప్రతి వస్తువు, ప్రతి పని అన్నీ బ్రహ్మస్వరూపమే నువ్వు అనుకుంటే అన్నీ సకుటుంబంగా వెళ్ళిపోతాయి. నీకు ఇంకా దేని మీద ఆశ ఉండదు. ఈ హోమక్రియ అనేది ఏదైతే ఉందో దాన్ని, హోమకార్యం అనే దాన్ని భగవంతుడు దాన్ని ఎందుకు దీన్ని ఎగ్జాంపుల్ గా చెప్పారంటే, మనకి సమస్త కార్యములు ఈ, అంటే ఇందులో హోమం చేసేటప్పుడు రకరకాలైనటువంటి కార్యక్రమాలు ఉంటాయి. ఏముంటాయి అది? ఇందులో హోమం చేసే యజమాని, హవిస్సు అంటే దాంట్లో వేసే పదార్థాలు, అగ్ని, ఇవన్నీ కూడా బ్రహ్మస్వరూపాలు ఎట్లా అవుతాయో, చేసేవాడు, చేయించేవాడు, చేయబడే పని అంటే కర్త, కర్మ, క్రియ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా బ్రహ్మస్వరూపములే. ప్రతి కార్యమందును ఇవన్నీ ఉంటాయి, ఇవన్నీ బ్రహ్మస్వరూపులే అన్నమాట. అలా అనుకున్నప్పుడు మనం ఈ సర్వం కల్విదం బ్రహ్మ, సర్వం కల్విదం బ్రహ్మ చాంద్రోగ్యోపనిషత్తులో చెప్తారనమాట. ఈ విధంగా సమస్తము బ్రహ్మమే అని చెప్పని ఉపనిషత్తులు కూడా మనకి చెప్పి, ఇవన్నీ కలిగి మనకి ఈ ప్రపంచంలో ఎవరైతే ఇవన్నీ బ్రహ్మస్వరూపం అని చెప్పి తెలుసుకొని ఎవరైతే అలా మెలుగుతారో వాళ్ళు ధన్యులు అనమాట. ఇవన్నీ తెలిసినప్పుడు, ఇవన్నీ తెలుసుకుని అన్ని బ్రహ్మమే, పరబ్రహ్మమే అనుకున్నప్పుడు మనం ఏమీ అసలు ఇవన్నిట్లు మనం లీనమైపోయాం. నాది అనుకున్నప్పుడే కదా అన్నీ వచ్చింది, నాది అనుకోకపోతే ఏది లేదు. ఇవన్నీ ఏకాగ్రత ఇవన్నీ చేసినప్పుడు, ఈ బ్రహ్మము అనుకున్నప్పుడు మనం అన్ని, మన చిత్తం కూడా ఒకే దాని మీద నిలకడగా ఉంటుంది, మన మనసు కూడా. అప్పుడు ఈ కర్మలన్నీ ఈ విధంగా ఆచరించి మనం ధ్యానము, సమాధి, ఈ ధ్యానంలో నుంచి మన సమాధి, మన ఋషుల గురించి వింటుంటాం కదా, వాళ్ళు ధ్యానంలో తపస్సులో కూర్చుంటారు, చుట్టూ పుట్టలు వస్తాయి, కాళ్ళు వస్తాయి, చెట్లు మొలుస్తాయి, ఇవన్నీ అయినా వాళ్ళకి ఏం తెలియదు. ఆ భగవంతుడు నువ్వు దేని గురించి అయితే వాళ్ళు తపస్సు చేస్తున్నారో మోక్షం కోసం, ఆయన వచ్చి ఇదిగో నీకు మోక్షం ఇస్తానని లేపినప్పుడు తప్ప ఈ చుట్టూ పుట్టలు గిట్లు ఇవేమీ తెలియదు. అందుకే కదా వాల్మీకి ఆ పేరు వచ్చింది. ఏమని? ఆయన తపస్సులో కూర్చున్నప్పుడు పుట్ట చుట్టూ పుట్ట వచ్చేసింది. ఆయన తపస్సులో కూర్చున్నప్పుడు చుట్టూ పుట్ట అవును పెరిగిపోతుంది. సార్, అవును సార్. మనిషి చుట్టూతా పాము పుట్టలాగా పైకి పెరిగి ఉంటే అందుకని వాల్మీకము అంటే పుట్ట. వాల్మీకం అంటే పుట్ట, అందుకని చెప్పి ఆయనకి అందుకని వాల్మీకి అని పేరు వచ్చింది. అట్లా ప్రతిదీ అన్నమాట. అన్నీ మనం చేసే పనులు చేసినప్పుడు ఇవన్నీ కూడా బ్రహ్మం వల్లనే వచ్చినాయి, ఇదంతా బ్రహ్మ సాధనమే, అన్ని బ్రహ్మైక్యమే, మనంత బ్రహ్మస్వరూపమే అనుకున్నప్పుడు మనకి ఏ బాధ లేదు. అన్ని కార్యములందును
ప్రతి క్షణము మనం చేసే పనులన్నిటి ముందు ఆ బ్రహ్మ భావన అనేది కలిగి ఉండాలన్నమాట. ఇదంతా నేనేం చేసినా కూడా భగవత్ స్వరూపము, భగవంతుడికి అర్పితము అని చెప్పి మనం అనుకుంటూ ఏ పనైనా మొదలుపెట్టి చేసుకునేటప్పుడు మనకి దాని యొక్క ఫలితాలు ఏమున్నా కూడా దుష్ఫలితాలు ఉన్నా మంచి ఫలితాలు ఉన్నా ఏదైనా మనకు అంటవి. అంతా బ్రహ్మస్వరూపం అనుకున్నప్పుడు అంతా ఆయనకే, మనకు సంబంధం లేదన్నమాట. అందుకని ఇక్కడ ఈ శ్లోకంలో మనకు చెప్పింది అన్ని బ్రహ్మార్పణము అని చెప్తూ ఏదైనా పని చేసేటప్పుడు ఈ శ్లోకం చదివి పని చేయమంటున్నారు. ఈ శ్లోకానికి ఉన్న ప్రాముఖ్యత ఏంటంటే అన్ని బ్రహ్మస్వరూపమే, అన్ని బ్రహ్మమే అనుకున్నప్పుడు చేసేవాడు, చేయించేవాడు, చేయబడేది అన్ని బ్రహ్మస్వరూపమైనప్పుడు నువ్వే పనైనా చేసేటప్పుడు, రోజు మొదలు పెట్టేటప్పుడు పొద్దున్నే ఒకసారి ఈ శ్లోకం చదువుకోమంటాడు. ఈ శ్లోకం చదువుకుని పని మొదలు పెట్టుకుంటే అన్నీ అప్పుడు నువ్వు దాని ఫలితం కూడా నువ్వు ఎప్పుడైతే ఇది బ్రహ్మస్వరూపం అని చెప్పి నువ్వు చూస్తావో దాని ఫలితం కూడా బ్రహ్మస్వరూపంగానే వస్తుంది. ఇందులో చాలా మంది ఈ శ్లోకాన్ని భోజనాలు చేసేటప్పుడు చదువుతారు. అవును సార్, భోజనం చేసేటప్పుడు ఇది చదువుతారు. ఉం? ఈ శ్లోకం చదువుతారండి. ఇదొకటి ఇదొకటి అన్నపూర్ణే సదాపూర్ణే అదొకటి చదువుతారు. ఇది చదవాలట ఈ విధంగా. ఇది చేసేటప్పుడు కూడా చదువుతారు. ఎందుకంటే ఇది బ్రహ్మ భావనతో మనం ఇదంతా బ్రహ్మమే అనేటువంటి భావంతో, ఆలోచనతో మనం చేసేటప్పుడు ఫలితం కూడా అలాగే వస్తుంది. ఫలితం కూడా బాగుంటుంది అని చెప్పి నువ్వు ఫలితాన్ని ఆశించక్కర్లేదు. కానీ నువ్వు ఎప్పుడైతే బ్రహ్మస్వరూపం అని చెప్పి చేసావో నా వల్లనే జరుగుతుంది, నేనే చేస్తున్నాను, నేనే చేయించాను, నాకు ఇదంతా ఇక నుంచి బ్రహ్మాండంగా రేపు పొద్దున్న నుంచి ఇదంతా కలగా మారిపోయి ఇదంతా నాకు నా ఇల్లంతా బంగారంగా అయిపోతుంది. అలా కాదు. ఇది ఇచ్చింది అనుకోకుండా ఇది బ్రహ్మ స్వరూపము, ఇది మొత్తం చేసేది చేయించేది అన్నీ ఆయనదే అని అనుకున్నప్పుడు నీకు ఏది అంటారు. ఏది అంటున్నప్పుడు ఆ ఫలితం బాగా వచ్చినా కూడా మనకి దానికి ఎలాగో అంటించుకో బ్రహ్మస్వరూపమే కాబట్టి నువ్వు తలుచుకొని చేస్తే ఫలితం కూడా బాగానే ఉంటుంది. చివరికి వచ్చేటప్పటికి మనం ఫలితం ఎంత కాదనుకున్నా, ఏది లేదనుకున్నా మోక్ష సాధన అనేది కూడా ఫలితమే కదా. మన మోక్షం కావాలి అని చెప్పి మనం ప్రయత్నం చేసి పూజ చేసేది, ఆ కర్మ చేసేది మన మోక్షం కోసం చేసే కర్మ కూడా మరి ఫలాపేక్ష ఉన్నట్టేగా. అవును సార్. ఉంది కదా, ఫలాపేక్ష కోసమే కదా మన ఇన్ని పూజలు హోమాలు ఎన్ని చేస్తున్నాం. ఈ కష్టాలన్నీ వెళ్ళిపోవాలి, మనం సుఖపడాలి, లేకపోతే మనం ఇంకా కొంచెం బాగా మెచ్యూర్ అయిన వాళ్ళు మనం దేవుడి దగ్గర ఈ జన్మ అనేది నెక్స్ట్ ఉండకూడదు, ఎంతో రోజాలు మనకు దేవుడి దగ్గర ప్రమోషన్ కావాలి. కానీ ఆఫీసులో ఎంత ప్రమోషన్ వచ్చా మనకేంటి ఉపయోగం? 4 రూపాయలు పెరుగుతాయి, తర్వాత ట్యాక్స్ కట్టాల్సి వస్తుంది. అదే దేవుడి దగ్గర మనకు ప్రమోషన్ రావాలనుకుంటే అప్పుడు ఏమవుతాం, మనం ఇంకా ఉన్నత స్థితికి వెళ్తాం. ఆ విధంగా మనం దాన్ని గమనించుకొని మనం చేసుకుంటే ఈ బ్రహ్మ పదార్థం అన్ని అనుకున్నప్పుడు మనకు దాని ఫలితాలు కూడా అదే విధంగా ఉంటాయి అని చెప్పి ఈ శ్లోకంలో చెప్తున్నారు. ఇవాళ ఇక్కడ ఆపేద్దాం. 25 రేపు 25, 26 చేయొచ్చు. 25, 26, 27 3 చేద్దాం. 28 అయితే పెద్దగా ఉంది, చూద్దాం. ఓకే, అది ధనలక్ష్మి గారు క్లోజింగ్ ప్రేయర్ చెప్పేసిన తర్వాత మనం షేరింగ్కి వెళ్దాం. మర్చిపోతున్నారు ఆవిడ. సరేనండి. యోగేశం సచ్చిదానందం వాసుదేవం వ్రజప్రియం ధర్మ సంస్థాపకం వీరం కృష్ణం వందే జగద్గురుం శ్రీకృష్ణం కృష్ణం వందే వందే జగద్గురుం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఇప్పుడు చెప్పండి. బాగుంటున్నాయి ఎవరైనా సార్ ఇవాళ శ్లోకాలు.
ఉమ్. చాలా బాగుంది. ఏ పని కాకపోతే చేసినా మనం ఇంకా దేవుడి మీద ఇంకంతా బ్రహ్మార్పణం అనుకునే చేసుకోవాలని చేసుకుంటే ఫలితం ఇంకా మనకే మనశ్శాంతిగా ఉంటది. ఆ, అంతా బాగుంటదండి. ఈ కోరికలు ఏమీ లేకుండా ఏమి ఇవ్వాలో ఏమి ఇవ్వకూడదు అనేది కూడా దేవుడికే తెలుసు కనుక మనం ఏ పని చేసినా బ్రహ్మార్పణం అనుకుని ఏది చేస్తావో ఏది ఇచ్చినా అంతా మన మంచికే ఇస్తాడు దేవుడు ఇచ్చేది ఏదైనా అనుకోవడం అండి. ఆల్రెడీ మీరు డైలీ అనుకుంటారు కాబట్టి ఆంటీ పర్వాలేదు. ఎందుకంటే ఇదివరకు అవును. మీరు ఎక్స్పీరియన్స్ నుంచి ఆ, చెప్తారు కదా, నా డేని అలా స్టార్ట్ చేస్తానని మీకు పర్వాలేదు, మీకు వర్తిస్తుంది ఇది. అవునండి, అవును. అలాంటి వాళ్ళకి కొంచెం కష్టంగా ఉంటది ఆ, అనమాట. కూతురు ఎక్కడ ఉంది, హాస్టల్లో ఉంది, ఏం తింటుందో ఏం తింటలేదు. ఉమ్, కొడుకు పొద్దున్నే కాలేజీకి వెళ్ళాడా వచ్చాడా ఏం చేయాలి, ఈయనేమో పొలానికి వెళ్ళాడు ఏం చేస్తున్నాడు, పనులు వచ్చారు, అలా జీతగాళ్ళు ఉండదు వచ్చారు. సార్, అలా ఉండదు. ఎవరి వెర్షన్ వాళ్ళు కరెక్ట్ గానే ఉంటారు అనుకుంటా. నా వరకు చేసుకుంటే గడప అవతల చేసే యాక్టివిటీస్ అన్ని బ్రహ్మార్పణం అన్నట్టు చేస్తాం, కానీ వాటి రిజల్ట్స్ అమోఘంగా ఉంటాయి. అంటే అవతల నుంచి వచ్చే బ్లెస్సింగ్స్ అన్నమాట. గడప లోపల చేసే వాటికి ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉంటాయి, కానీ అదంతా జీరో స్టేజ్ రిజల్ట్ అన్నట్టు కనబడుతుంది అది అనమాట. అంటే ప్రతి లేడీస్ కి ఇది ఉన్నదే అలా అన్నమాట. అదే కొంచెం ఆశ్చర్యంగా ఇలాంటి సెషన్స్ విన్నప్పుడు అరే లేదు నిజం బాగుంది వాడు సార్ చెప్పింది ఏమైనా దీన్ని ఇంప్లిమెంట్ చేయాలి, అందుకనే డైలీ సా జీరో స్టేట్ లో ఉండాలి సార్. అందుకనే సాధన అనేది కూడా చెప్పారు అక్కడ. ఉమ్, అవును. చాలా సార్లు సాధన చాలా సార్లు చేయ అనిపిస్తుంది. చెప్పండి సార్. సాధన చేయుమురా నరుడా, సాధనతో సాధించలేనిది లేదు, ఏదో పాట ఉండదు కదా. ఉమ్, అవును సార్, కరెక్ట్ గా గుర్తులేదు కానీ ఉన్నది. ఎక్కడ అలా భక్త ఇప్పుడు మీరు ఇవాళ తుకారాంలోగా, భక్త తుకారాం అని. సాధన చేయుమురా నరుడా, సాధించలేనిది లేదురా అని. మ్యాట్రన్ ఏమైనా ఐడియా ఉందా? లేదు సార్. ఏ, చూస్తున్నా. బాగుంది, ఇవాళ సెషన్ కూడా చాలా బాగుంది సార్. నిజంగా ఇంప్లిమెంట్ చేయాలి ఏమైనా అట్లీస్ట్ ఇవాళ నుంచి, కానీ అవేర్నెస్ తో మర్చిపోకుండా దీన్ని ఆ దృష్టిలో పెట్టుకుని అలర్ట్ గా ఉండాలి అని మాత్రం అనిపించింది సార్. ఇవాళ సెషన్ చాలా బాగుంది. భక్త తుకారాం. దొరికిందా? ఉమ్, పాట అందులోది, నిజం. కానీ వేమన దాని మీద ఉంది. సాధన చేయమురా నరుడా, సాధ్యం కానేది లేదురా, కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారు, మహాపురుషులు అవుతారు. భక్త కృషి ఉంటే తుకారాం. మనుషులు రుచులు అవుతారు, అది వేరేది. ఎన్టీఆర్ ఇందులో గారు కూడా ఇక్కడ ఉంది. ఆ, ఆ, దాంట్లో లిరిక్స్ లో ఉన్నది, మాకు ఓపెన్ కాలేదు లిరిక్స్. పంపించాను చూడలేదు. ఓకే. అందుకని సాధన చేయటం అనేది ముఖ్యం. ఏదైనా కూడా సాధన చేస్తేనే మనకి దాని మీద హోల్డ్ వస్తుంది. వినేసేసి అమ్మాయి ఇవాళకి అయిపోయింది కాలక్షేపం, రేపు చూసుకున్నా గంట సేపు అయిపోయింది అనుకుంటే ఏముండదు. కొంచెం అన్నా కొంచెం విన్న దాంట్లో, చూసిన దాంట్లోనూ, చదివిన దాంట్లోనూ ఒక ఇంత ఇవాళ మొదలు పెట్టుకో, అణువంత, ఆవగింజ అంత సన్న ఆవాలు, పెద్ద ఆవాలు కూడా కాకుండా మొదలు పెట్టుకుంటే తర్వాత 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 అదే పెద్ద గుండ్రాయి ఎంత అయిపోతుంది, బండరాయి ఎంత అయిపోతుంది. ఆ స్టార్టింగే పోస్ట్ పోన్ చేయకుండా ఉండాలి. రేపటి నుంచి మొదలు పెడదామని అనుకుంటే అయిపోయినట్టు. ఇది ఫిజికల్ గా కూడా కాదు, ఇది మెంటల్ గా ఇచ్చే ట్రైనింగ్ కదా సార్. చాలా జాగ్రత్తగా ఉండాలి, బ్యాలెన్స్డ్ గా కూడా ఉండాలి. ఇంకా ఏమైనా యాడ్ చేస్తున్నామా, లేకపోతే ఇక్కడ దీని రికార్డింగ్ ఆపేద్దాం? ఎవరైనా షేరింగ్స్ ఉన్నాయండి ఇంకా? వేణి గారు. వేణి గారు, అరుణాకరణమ్మ ఆంటీ. ప్రభావతి గారు.
అన్ని అలా బరువు బాధ్యతలన్నీ దేవుడి మీద పెట్టేసినప్పుడు మనసుకు శాంతిగా హాయిగా ఉంటదండి. మనకి ఏ టెన్షన్ ఉండదు. ఏ అవును టెన్షన్ ఫలితం కోసం ఆశించకుండా మనం చెయ్యాల్సిన పనులు మనం చేసినప్పుడు ఇంకా టెన్షన్ లేకుండా ప్రశాంతంగా ఉండదు. చేయాల్సిన మనం బాధ్యతలు చేస్తూనే భారం దేవుడి మీద వేసినప్పుడు బాగుంటదండి. కానీ వెయ్యం కదా, ఏమవ్వదు. అదే కదా. దేవుడి మీద వేసి కూడా మనమే ఫీల్ అవుతుంటాం దాని గురించి. అవ్వకూడదండి. ఇంకా ఫలితం వచ్చే వరకు మనం టెన్షన్ పడకూడదు. దేవుడికి అప్పచెప్పేసాక దేవుడు చూసుకుంటాడులే అని వదిలేయాలండి. ఆ విశ్వాసం ఉండాలి. అవునండి. దానికి విశ్వాసం ముఖ్యం, నమ్మకం ముఖ్యం, పేషెన్సీ సార్. అక్కడ పేషెన్సీ అనేది కూడా ఉండాలి. ఓపిక ఉండాలి. అవునండి. ఏది జరిగినా మన సార్ మంచిగా అనుకుని సార్ వదిలేయాలి. దేవుడి మీద భారం వేసి పని మానేస్తే ఎట్ట కుదురుద్ది? దేవుడి పని మీద మానేం భారం పర్లేదు. వేసి మన పని మనం చేసుకుంటూ పోవాలి. అప్పుడు మనకు అది ఒత్తిడి, టెన్షన్స్ ఉండవు, ఫలితం ఉంటుంది. ఉమ్. అది గాల్లో దీపం పెట్టి దేవుడా నీ మహిమ అంటే గాలి దీపం ఆగుద్దా? చెయ్యాలండి. అంతే కదా సార్. ఎవరు చేసేది వాళ్ళు చెయ్యాలి. మనల్ని ఏ పనులకు పంపించాడో దేవుడు ఆ పనులు చెయ్యాలండి. చెయ్యాలి. మన డ్యూటీ మనం చేసుకుంటానే భారం మన ఏ పనులు చేయమన్నాడు దేవుడు? ఆ పనులు కాకుండా మిగతా అన్ని లాగి నెత్తినేసుకొని పనులు చేసి మనం చేయాల్సినవి మనం మర్చిపోతున్నాం మనం. అంతే. మనం చేయాల్సిన మన డ్యూటీ మనం చేసుకుంటానే భారం దేవుడి మీద వేయాలి. టెన్షన్ లేకుండా ఉండాలండి. అంతే. ఇంకా మన చేతిలో ఏమీ లేదండి. మనం ఎంత టెన్షన్ పడినా, మనం ఎన్ని కోరికలు కోరుకున్నా, మనకి ఎంత ఏదీ అంటాలో లేదు, అంతే అంటేదండి. ఏదీ లేదు మన చేతిలో. మన చేతిలో ఉంది అనుకుంటే మనమే దేవుళ్ళం అవుతాం కదా. అవునండి. అంతే కదా. వంతులో లేనిది గంతులు వేసినా రాదంటారు కదండి. అది మన వంతులో ఏం జరగాలని ఉందో అదే వస్తుంది. థ్యాంక్ యూ ఆంటీ. బాగుంది. థ్యాంక్ యూ సార్. దాంట్లో కూడా ఒక పాట ఉంది. తలచినదే జరిగినదా దైవం ఎందులకు, జరిగినదే తలచితువా శాంతి లేదు నీకు అని ఒక పాట ఉంది. నువ్వు అనుకున్నదే సార్ అనుకున్నట్టు జరిగిద్దే, ఇంకా దేవుడు ఎందుకు సార్ అని అంతే చెప్పి. కదా సార్. ఎదురు వాళ్ళు మనసులో అనుకుంది నాకు తెలియాలని ఎవరో వరం అడుగుతారు కదా. మనం సినిమాలోనే ఎక్కడ చూసినట్టు గుర్తు సార్. వాళ్ళు అనుకున్నవన్నీ వీళ్ళకి అర్థమైపోయి వీళ్ళకి మనసు ఎంత ఉండదు ముందు. అందుకని అదే ఆ ఏం మనం అనుకోకూడదు. జరిగిన దాని గురించి ఎక్కువ ఆలోచించకూడదు. సో రాపేస్తున్నా. థ్యాంక్ యూ సార్.